Now we are discussing about the looping probability of the path expression. So looping is nothing but a rotating. అంటే లూపింగ్ అంటే ఏంటి, దానికి మాత్రమే సెల్ఫ్ లూప్. సో దీన్ని సెల్ఫ్ లూప్ అంటారు. ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్లో చూస్తే, మన కోడ్ సైడ్ చూస్తే లూపింగ్ అంటే ఏంటి, లూప్ ఇట్ ఇన్ ద లూప్. లూపింగ్ ఇస్ నథింగ్ బట్ ఏ రన్నింగ్. సో ఇది సెల్ఫ్ లూప్, దాని అంటే అదే రన్ చేసుకుంటే దాన్ని లూపింగ్ అని అంటాం కదా. సో ఇక్కడ పర్టికులర్గా లూప్ సాఫ్ట్వేర్ లూప్ అంటే ఏంటి, ఇది స్టాటిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ అని డైనమిక్ అని తీసుకోండి. స్టాటిక్లో ఏంటి, గ్లోబల్ కానీ లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటే, లోకల్ వేరియబుల్ ఏంటి విత్ ఇన్ ద లూప్ ఉంటేనే రన్ అవుతుంది, అవుట్ సైడ్ లూప్ ఉంటే రన్ అవుతుంది. లూప్ ఈజ్, సో ఈ లోపల ఉన్న దానికి మాత్రమే రన్ అవుతుంది కదా. అదే గ్లోబల్ అయితే అవుట్ సైడ్ ఉన్న దానికి కూడా రన్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే సో దీంట్లో కూడా సెల్ఫ్ లూప్ అంటే ఇదంతా దీన్నే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది. సో అలా ఎగ్జిక్యూట్ చేసుకోవడం వల్ల లూపింగ్ ప్రాబబిలిటీ అనేది యాక్చువల్గా అది ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుందో మనకి తెలియదు. కాబట్టి దానికి పర్టికులర్గా ఒక ప్రాబబిలిటీని అనేది ఫైండ్ చేస్తే మనకి పర్టికులర్ వాల్యూ అనేది వస్తుందన్నమాట. సో లూపింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ పాత్ ఎక్స్ప్రెషన్ అంటే మనకి ఒక పాత్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అంటే పాత్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 1 2 3 ఇలా ఇచ్చారు, స్టార్టింగ్ స్టేట్ ఎండింగ్ స్టేట్ ఇలా ఇచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఫైండ్ చేస్తున్నారు. ఎలాగా ఏబి అని. సో ఏబి అని ఇలా ఎక్స్ప్రెషన్ని ఫైండ్ చేస్తున్నారు. ఎక్స్ప్రెషన్ని ఫైండ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్ ఫైండ్ చేసినప్పుడు ఇది సెల్ఫ్ లూప్ అయితే ఆటోమేటిక్గా ఇది రన్ అవుతుంది కదా. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఏ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, ఏబి సిసిసి ఇలా సిసి అని ఇన్ని టైమ్స్ వేస్తే అది ఎంత ప్రాబబిలిటీ అనేది మనకు తెలియదు కదా. సో దానికి పర్టికులర్గా ఒక ప్రాబబిలిటీని అసైన్ చేయడానికి మనం లూపింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ పాత్ ఎక్స్ప్రెషన్ అని చెప్పాము. సో లూపింగ్ పాత్ అనేది ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ పాత్ ఎక్స్ప్రెషన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై ఎజ్యూమింగ్. మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. సో ఎజ్యూమ్ చేసుకోవడం వల్ల దట్ ఆల్ ప్రాబబిలిటీస్ ప్రెజెంట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆర్ ఇండిపెండెంట్. సో ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్న వాల్యూస్ వస్తే అది ఇండిపెండెంట్గా ఎలా ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తాం. మీన్స్ దట్ డెసిషన్ నోట్స్ అనేవి డిపెండెంట్గా ఉండవు. సో ప్రాబబిలిటీ క్యాలిక్యులేటెడ్ అట్ ఎవ్రీ డెసిషన్ నోడ్ ఇంక్లూడింగ్ లూప్ నోడ్. సో ఇక్కడ ఒక నోడ్ ఉంది, ఈ నోడ్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది లూప్ నోడ్ కదా, ఈ నోడ్ని క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ అంటే ఈ నోడ్ని అంతటినీ క్యాలిక్యులేట్ చేసి మనకి పర్టికులర్ ప్రాబబిలిటీ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. సో అలా ప్రాబబిలిటీ వాల్యూ ప్రొవైడ్ చేయడానికి మనకి కొన్ని కేసెస్ ఉన్నాయి. సో ఆ కేసెస్ ఏంటి, ప్యారలల్, సిరీస్, లూపింగ్ మీన్స్ లూప్. సో దీని పాత్ వెయిట్, దీని పాత్ ఏంటి, ప్యారలల్ కి a+b, అదే వెయిట్ అయితే pa+pb. నెక్స్ట్ సిరీస్ ఏబి pa+pb. నెక్స్ట్ లూప్ p of 1 into pa of 1 into p. So these are all weights. Weights is nothing but a గ్రాఫ్లో ఫ్లో గ్రాఫ్ ఉంది 1. ఇప్పుడు p of a తీసుకున్నాము అంటే p of a అంటే పర్టికులర్గా ఇప్పుడు 1 ఇస్తే p of a వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ 3 తీసుకున్నారు, అలాగే 2 తీసుకున్నారు. ఈ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఇది ఎండింగ్ పాయింట్ ఏంటి. నెక్స్ట్ p of b తీసుకున్నారు, p of b తీసుకుంటే 2 తీసుకున్నారు. సో ఇక్కడ కండిషన్ ఏంటి, p of a plus p of b అంటే 1 plus 2 is equal to 3 టైప్. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము. అదే సిరీస్లో అయితే a into b అన్నారు అంటే 1 into 2 is equal to 2 వాల్యూ అవుతుంది. p of a into p అన్నారు. సో p of a వాల్యూ ఎంత, 2 into 1 into p వాల్యూ ఎంత, పర్టికులర్గా ప్రాబబిలిటీ ఎంత వస్తే టోటల్గా ప్రాబబిలిటీ వాల్యూ వేసి క్యాలిక్యులేట్ చేస్తే పర్టికులర్ వాల్యూ ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా ఈ వెయిట్స్ని ప్లేస్ చేసుకుని పాత్ని బేస్ చేసుకుని పర్టికులర్గా మనం ఒక వాల్యూని కన్సిడర్ చేస్తే దాన్ని లూపింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ పాత్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. సో మీన్ ప్రాసెసింగ్ టైమ్ ఆఫ్ ఏ రొటీన్ అంటే మీన్ ప్రాసెసింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. ఆ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ కూడా మనకి ఎవ్రీ ఎక్స్ప్రెషన్ కూడా పర్టికులర్ టైంని అంటే ఇంత టైంలో ఎగ్జిక్యూట్ అవుతుందని ఉంటుంది కదా, ఆ పర్టికులర్ టైంని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అలా ప్రొవైడ్ చేయడం వల్ల పర్టికులర్గా ఏంటి, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద మీన్ ప్రాసెసింగ్ టైం
ద ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ ఇన్ ద గ్రాఫ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాఫ్లో ఇదొక లింక్, ఇదొక లింక్, ఇదొక లింక్. సో ఈ లింక్ మధ్యలో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్స్ అన్నీ రన్ అయినప్పుడు అంటే ఎగ్జిక్యూషన్ టైంని మనకి మీన్ ప్రాసెసింగ్ టైం కింద ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎంటైర్ రొటీన్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్. అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి మనకి పర్టికులర్ మీన్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ మీన్ రూల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మీన్ ప్రాసెసింగ్ టైంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ప్యారలల్లో, సిరీస్లో, లూప్లో. ప్యారలల్లో అయితే సిమిలర్గా ప్రతి దానికి A+B AB A స్టార్ చేస్తాం. కానీ మనకి వెయిట్లో వచ్చేసరికి PA ఇంటూ TA అంటే టైం వాల్యూని పర్టికులర్గా PB ఇంటూ TB ఆఫ్ PA ప్లస్ PB అని ఇలా డిఫరెంట్గా వెయిట్స్ ఇచ్చాడు కదా, ఆ వెయిట్స్ని బేస్ చేసుకుని మనం ఒక ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మీన్ ప్రాసెసింగ్ టైమ్ ఆఫ్ ద రొటీన్ అంటారు. అదే లూపింగ్లో అనుకోండి, పర్టికులర్ లూప్స్ రన్ అవుతుంటాయి కదా, ఆ లూప్స్ రన్ అయినప్పుడు వాటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇన్ లూపింగ్ ద loop rule is combination of parallel and series rule. The time is calculated based on the times of loop is iterated. ఆ లూప్ అనేది ఎన్నిసార్లు, iterated means nothing but rotate అనమాట. సో ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుందో కూడా బేస్ చేసుకుని పర్టికులర్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆ టైంని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మీన్ ప్రాసెసింగ్ టైమ్ ఆఫ్ ద రొటీన్. థ్యాంక్ యూ. Next concept we will discuss also. Next concept is next application, final application, push or pop and get or return. సో అందరికీ మనకు తెలుసు పుష్ అంటే ఏంటి, పుష్ సో స్టాక్లో అప్లోడ్ చేయడం, స్టాక్లో పెట్టడం. అండ్ పాప్ అంటే అవుట్ చేయడం. పుష్ పాప్ అంటే ఏంటి, పుష్ అంటే ఇన్సర్ట్ చేయడం, పాప్ అంటే డిలీట్ చేయడం. సో ఇన్సర్ట్ డిలీట్, ఇన్సర్ట్ చేస్తాం డిలీట్ చేస్తాం కదా పుష్లో పాప్లో. అండ్ గెట్ అంటే తీసుకోవడం, రిటర్న్ అంటే ఇవ్వడం. సో అది కూడా మనకు తెలుసు. సో ఇక్కడ ఏంటంటే మనకి పాత ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఆ ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకుని ఇవి ఏ టైంలో వేస్తాం. ప్యారలల్లో సేమ్ A+B, సిరీస్లో AB, లూప్లో A స్టార్. అదే వెయిట్స్కి వచ్చేసరికి సేమ్ WA ప్లస్ WB, WA WA మైనస్ WB, WA స్టార్. సో సేమ్ ఇలాగే మనం వెయిట్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఏంటి అని. అసలు పుష్ పాప్ అంటే ఇన్సర్ట్ చేయడము, డిలీట్ చేయడము, అది మనకు ఆల్రెడీ కామన్గా తెలిసిందే. గెట్ రిటర్న్ అంటే గెట్ అంటే తీసుకోవడం, రిటర్న్ అంటే మళ్ళీ తిరిగి ఇవ్వడము. సో ప్యారలల్ వెయిట్స్ ఈ అర్థమెటిక్ రూల్స్ని బేస్ చేసుకుని మనకి వెయిట్స్ అనేవి వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రీవియస్ దానిలాగే యాక్చువల్గా దీనికి ఏంటి, ప్యారలల్ రూల్లో తీసుకుంటే ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్యారలల్ పాత్ ఎక్స్ప్రెషన్, every term in the expression A is added to the every term in the expression B. సో ఇందులో ఉన్న టర్మ్ రెండింటి టర్మ్స్ను కంపల్సరీ యాడ్ చేస్తేనే అది A+B పర్టికులర్ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ ద A and B ఇట్ విల్ బి యాడెడ్ కంపల్సరీ. నెక్స్ట్ ఏంటి, సిరీస్లో అయితే ఈచ్ టర్మ్ పాత్ ఈస్ మల్టిప్లైడ్ విత్ ద ఈచ్ టర్మ్. సో ఏ టర్మ్ మల్టిప్లై చేస్తుంది, అట్ ద సేమ్ టైం బి టర్మ్ కూడా మల్టిప్లై చేస్తుంది. సో ఏ టర్మ్ విల్ బి మల్టిప్లైడ్ విత్ ద బి టర్మ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ ఏ టర్మ్ and each and every term of the B term is multiplied and to produce a particular output. So next loop rule అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక టేబులర్ ఫామ్ తీసుకుంటే ఇది కండిషన్, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్. ఇలా టేబులర్ ఫామ్ తీసుకుంటే స్టార్ P1 P2 1 P1 P2 1 ఇలా తీసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు లూపింగ్స్ చేసినప్పుడు
P1 స్క్వేర్ అంటే P1 ఇంటూ P1 P1 స్క్వేర్ P1 ఇంటూ P2 1. సో P1 ఇంటూ 1 1. నెక్స్ట్ P2 ఇంటూ P1 1. P1 P2 వాల్యూ ఎప్పుడు ఇంటూ చేస్తే ఏమవుతుంది? 1 అయితే ఏమవుతుంది? అది 1 అవుతుంది. సో 1 అయింది. నెక్స్ట్ P2 స్క్వేర్. నెక్స్ట్ P2. నెక్స్ట్ 1 ఇంటూ P1 P1. 1 ఇంటూ P2 P2. నెక్స్ట్ 1 ఇంటూ 1 1. సో దిస్ ఈజ్ ద టేబుల్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని కూడా ఇలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పి ఎగ్జాంపుల్ వేసి చెప్పాను. సో ఇలాగే ఇన్ ద అబౌవ్ టేబుల్ P1 రిప్రజెంట్ పుష్ ఆపరేషన్. P1 అనేది పుష్ ఆపరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. P2 అనేది పాప్ ఆపరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. 1 అనేది ఏ ఆపరేషన్ని కూడా రిప్రజెంట్ చేయదు. సో వెన్ 2 పుష్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్ ద రిజల్ట్ వుడ్ బి P1 స్క్వేర్ అండ్ బోత్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్సర్టెడ్ అండ్ స్టాక్ పాయింటర్ ఇంక్రీజెస్ బై ద వాల్యూ. ఇక్కడ ఏం జరుగుతుంది? P1 స్క్వేర్ వచ్చింది అనుకోండి, రెండు వాల్యూస్ అనేవి ఇంటర్సెక్ట్ అయ్యి మనకి నెక్స్ట్ వాల్యూకి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో P1 స్క్వేర్ వచ్చినప్పుడు 2 వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ అయినాయి అని మనకు అర్థమవుతుంది. సేమ్ వే విత్ 2 సైమల్టేనియస్లీ పాప్ ఆపరేషన్స్ కూడా అంతే. సో పాప్ ఆపరేషన్స్ అయితే ఏమవుతుంది? డిలీట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడైతే ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇంక్రీజ్ అయింది, కానీ ఇక్కడ ఏమవుతుంది? పాప్లో డిక్రీజ్ అవుతుంది, డిలీట్ అవుతుంది కాబట్టి డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అయినప్పుడు మనం ఎలా రాస్తాం? నెక్స్ట్ గెట్ రిటర్న్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ యాక్షన్ ఆర్ ఆపరేషన్. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ ప్రాసెస్ని ఫాలో అయ్యి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఎలా మల్టిప్లికేషన్ చేస్తామో అక్కడ G టర్మ్స్ని కూడా మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ అబౌవ్ టేబుల్ ఏంటి? G1 అనేది గెట్ ఆపరేషన్, R అనేది అంటే ఈ ప్లేస్లో G1 R1 అని తీసుకుంటాం. ఇక్కడ G1 R1 అని తీసుకుంటాం. సో అలా తీసుకున్నప్పుడు G1 స్క్వేర్, ఇక్కడ G1 G2 అంటే 1, G1 ఇంటూ 1 అంటే 1. సో సేమ్ టేబుల్ని క్యాలిక్యులేట్ చేస్తాం. గెట్ రిటర్న్ అన్న పుష్ పాప్ అన్న రెండు సేమ్ వేస్. ఓకే, థ్యాంక్ యూ.